ఆంధ్రగళం న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం నందు మాలమహానాడు విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఈ పల్నాడు జిల్లాలో అత్యధికంగా మాలలు ఉన్నారని, గ్రామస్థాయి నుండి అన్ని నియోజకవర్గలో స్థాయి వరకు కమిటీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అన్ని ప్రభుత్వ శాఖలలో మాలలకు సరైన ప్రాధాన్యత లేని పోస్టులలో వేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాజధాని అమరావతిలో 1,00,000 మంది పైగా సభా కార్యక్రమం ఏర్పాటు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదాబాల, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిపూడి ఈసురత్నం, నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉస్తేల జయరావు, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, అన్ని మండలాల మాలమహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్న రెప్యుటేషన్ తో వాళ్ళు పని అయిపోయిందని అనుకుంటా ఉన్నారు. బహిరంగంగా కూడా ఎస్సీల సమస్య కానీ, దళిత రైతుల సమస్య కానీ, ఇది మా సమస్య అని ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయట్లా. రానున్న రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తుకి ప్రమాదంలో పడే పరిస్థితి. ఉద్యోగస్తులు చాలా మంది చర్చలకి రావడానికి భయపడతా ఉన్నారు. గెడ్జెట్ ఆఫీసర్లు ప్రార్థన చేసుకోవడానికి వచ్చి భయపడతా ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని దుస్థితిలో ఈరోజు మనం నిలబడ్డాం. దీనికి కారణం ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఏ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకంటే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు అనేక మీటింగులు, అనేక ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఎందుకు మనం వాటిలో పార్టిసిపేట్ చేయలేదు అంటే, వాళ్ళు జనాన్ని మెస్పరైజ్ చేయడానికి, జనం ముందు ఏదో చేస్తున్నాం అంటానికి ఒక ఆలోచన కల్పించడానికి చేస్తారు తప్ప శాశ్వత పరిష్కారం అనేది చేయట్లేదు. మనం ఓ రిపిటేషన్ వేద్దాం, న్యాయవ్యవస్థ పోరాడుతూనే ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచనతో వెంకటరావు అన్న కానీ, జాన్పాల్ గారు, నేను ఇంకో కొన్ని కలిసి వచ్చే సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టుకున్నాం. హిందూపురం నుంచి ఒంగోలు వరకు నిన్న వెంకటరావు వెళ్ళొచ్చాడు. ఇక్కడ నుంచి నేను జాన్పాల్ కలిసి మిగతా జిల్లాలు కూడా పర్యటించి రాష్ట్ర వ్యాప్త సమావేశాలు ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి కూడా మీరు గ్రామ స్థాయికి, నియోజకవర్గ స్థాయికి సమస్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళందరూ కూడా ఒకళ్ళే వెళ్తే సమస్యకి పరిష్కారం ఉండదు, గుంపుగా వెళ్తే సమస్య పరిష్కారం దొరుకుతుంది. మనందరం ఐక్యమత్యంతో పార్టీలకు అతీతంగా ఈ సమస్య మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి లోన్